హాయ్ ఫ్రెండ్స్, దండాలు బాగుండరా? ఈ పొద్దు ఆనేగోళ్ళు పంచాయతీ దొడ్డబేలూరు గ్రామంలో అద్భుతమైన దేవుళ్ళు మెరిగిన 17 దేవుళ్ళు మెరిగిన అంటే పొద్దుపుట్టే తెలకి ఇంటింటికి ఆడబిడ్డలంతా లేచి పేడ నీళ్ళు వేసి ముగ్గులు పోసి పొద్దప్పుడు ఆయనే సూర్యుడు పొద్దుపుట్టే తెలకి అద్భుతంగా ఊరంతా అలంకారం చేసి దేవుని ఇంటిన తాలికి ముగ్గులు పోసి ఎంత అద్భుతంగా పెట్టుకుంటారో. ఇంటింటికి కాయపండు మగవాళ్ళంతా పోయి టెంకాయలు ఒలిసి పూజకి కావాల్సిన పూలు పండ్లు తయారు చేసి అట్లా పండగ వాతావరణంలో ఊరి పెద్దలు చిన్నోళ్ళు యువకులు అంతా చేరి దేవుళ్ళంతా మెరిగిన దేవుళ్ళంతా ఊరికి ఎత్తుకోవచ్చి మాటలకు కట్టి అంత కూగు పెట్టే గంట అన్ని పనులు పాపం చిన్నోళ్ళే చేస్తారు. దీనికి ఊరి గ్రామస్తులు వచ్చిండే చుట్టాలు అందరూ చేదోడు వాదోడు కలుసుకొని చేసే అద్భుతమైన పండుగే మన దేవుళ్ళు మెరిగిన ఆనేగోళ్ళు. ఆనేగోళ్ళు అంటే ఆనేగొందు రాజులు పరిపాలన చేసిన ప్రాంతం కాబట్టి మనకి ఆనేగోళ్ళు కోట కట్టినారు. మనకి రోడ్ల కెలమం ఇంకా డేనికోటపై రోడ్లనే సనత్ కుమార నది ఒడ్లో ఉండే ఆనేగోళ్ళు కోట ఆధారంగా మన ఊరికి ఆనేగోళ్ళు పంచాయతీ అని పేరు పెట్టుకోవడం. జగదేవరాయుడు చెన్నపట్నం ఇంకా సేలం దిండిగల గంట పరిపాలన చేశారు. అప్పుడు కట్టిన పాలేగారుల పరిపాలన సంస్థలోనే మన ప్రాంతానికి కూడా వాళ్ళే పరిపాలన చేశారు. జగదేవరాయలు పరిపాలన చేసింది కాబట్టి ఇడుదుకోట, కుందుకోట, సమంతకోట, అత్తికోట, ముత్తుకోట, ఏనిముత్తుకోట, అమిటిక వడ్రపాలెం కోట, ఆనేగోళ్ళ కోట, డెకినీ కోట, పాతకోట, కొత్తకోట, రత్నగిరి కోట, అంచెటి దుర్గం కోట, మల్లికార్జున దుర్గం కోట ఇట్లంతా కట్టి ఈ ప్రాంతాల్లో పరిపాలన చేశారు. రాయకోట జగదేవరాయ కోట అని పూర్తి పేరు. 3 మైసూరు యుద్ధాలను జయించిన ఈ జగదేవరాయ కోట అద్భుతంగా ఆయన జగదేవరాయలు పరిపాలన చేశారు. ఇక్కడంతా జగదేవి అని బొరుగురు పక్కల కృష్ణగిరి డిస్టిక్లోనే జగదేవి కోట కూడా అక్కడ ఉంది ఆయనది. ఇట్లా అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతంగా మన జగదేవరాయలు పరిపాలనలోనే ఈ ఆనేగోళ్ళు కోట కూడా కట్టిండారని మనం నమ్మొచ్చు. ఈ పొద్దుటికి ఆనేగోళ్ళు కోటలో మనకి శాసనాలు ఉన్నాయి. అయ్యవార్ల తోటలోనే మనకి అక్కడ చూసమంటే అద్భుతమైన శాసనాలు రాతి బండ్లు ఈ పొద్దుటికి ఉన్నాయి. పోయి అందరూ తప్పకుండా చూడాలా ఆనేగోళ్ళ కోట దగ్గర. ఇంకా ఊర్లో జరిగే ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఈ పొద్దు మాపై 7 గంటలకి సబ్బే పొలంలో అద్భుతమైన తేట తెలుగు భాషలో కోలాట ఉంటుంది. ఈ కార్యక్రమానికి నేను వస్తూ ఉన్నాను. అందరూ కళాకారులు, కళాభిమానులు, అభిమానులు అందరూ తప్పకుండా అక్కడ కలుసుకోవాలా. 9 గంటలకి అద్భుతమైన తలపైన టెంకాయలు కొట్టే పవాడమైన కార్యక్రమం ఉంటుంది. రాత్రికి నయ్యండి కూడా ఉంటుంది. ఇంకా మన పోస్ట్ మ్యాన్ మన బేలూరు పోస్ట్ మ్యాన్ అన్నగారి ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చిన కరపత్రం ప్రకారం 17 గ్రామ దేవతల పేర్లు కూడా మీ దగ్గర చెప్పుకుంటా ఉన్నాను. శ్రీ జగదేశ్వర దేవుడు, మద్నగిరి మునేశ్వర స్వామి, గెరిగమ్మ, లక్కమ్మ, మారెమ్మ, కర్యాల లింగేశ్వర స్వామి, ఉజ్జయిని లింగేశ్వర స్వామి, గూల్సంద్రం బీర్లింగేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి, నవగ్రహం గుడి, ముద్దమ్మ, కుంటుబారెమ్మ, ఇరుమ్రాయి మునమ్మ, బైరేదేవుడు, పటాలమ్మ, కుందానమ్మ, ముత్తురాయ స్వామి, కుక్కుల మారమ్మ దేవుళ్లకు మెరగిన చేపించి అద్భుతంగా ఈ పండక్కి ఈ కార్యక్రమానికి వచ్చిండే ప్రతి ఒక్కరికి మా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మాపైకి రాత్రికి జరిగే ఈ కార్యక్రమాన్ని కలుసుకునే ప్రతి తెలుగురు దానికి మేలు తలుపులు. మీ రాక మేలు రాక మళ్ళీ మేలు రాక, అదే సార్ స్వాగతం సుస్వాగతం అనే తెలుగు మాట. మీరందరూ తప్పకుండా రావాలా. అదేవిధంగా నా సావాసగాళ్ళు అంటే నా స్నేహితులు, నా క్లాస్మేట్స్ కూడా చాలామంది బేలూరులో ఉన్నారు. నేను 2002, 2003లో ఎస్ఎస్ఎల్సి దేవస్థానం కొత్తనూరు స్కూల్లో చదువుకున్నాము. మా బాలకృష్ణుడు, కేశవమూర్తి, ఉమామహేశ్వర్ గారు, లక్ష్మి గారు, మాదమ్మ గారు వీళ్ళంతా మాతో చదువుకుంటారు. వాళ్ళందరూ తప్పకుండా ఈ పండుగ మూలంగా కలుసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.